మొత్తం తగ్గిపోయింది, మొత్తం క్లియర్ అయింది. మొత్తం క్లియర్ అయిపోయింది. ఎంత పర్సెంట్? 95%. అంటే మొత్తం అయింది సార్, 95 కూడా 100%. 100% క్లియర్ అయింది. మన వీడియోస్ చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? సార్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నాడు. నేను బయట చూసిన డాక్టర్స్ కంటే చాలా బెస్ట్ ఉన్నాడు. అసలు చెప్పాలంటే అస్సలు కమర్షియల్ కాదు, బయట ఫుల్ కమర్షియల్ ఉన్నారు. సార్ని చూసినాక నాకు అర్థమైంది చాలా మంచిగా ఉన్నాడు డాక్టర్. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్ దగ్గరికి ఒకసారి రండి, ఒక 2-3 విజిట్స్ తీసుకోండి, మీకే అర్థమైపోతుంది, చేంజ్ తెలుస్తుంది. So hi, this is Dr. Rahul Gullier, physio certified assistant chiropractor, manual therapist and pain management specialist. So ఈ రోజు మనం మిస్టర్ ప్రదీప్ కుమార్ గారితో ఉన్నాం. ఏజ్ 23 years. ఈజ్ అ స్టూడెంట్ యాక్చువల్లీ. సార్కి హోల్ స్పైన్లో పెయిన్ ఉంది, ఆల్మోస్ట్ 3 years నుంచి సఫర్ అవుతున్నారు. సో సి స్పైన్, టీ స్పైన్, లంబార్ స్పైన్ ప్లస్ ఎస్ఐ జాయింట్లో కూడా ఉంది. సో ఎట్లా ఉంటుందండి సివియారిటీ ఆఫ్ పెయిన్? 1 to 10 రేట్ చేయమంటే 9. ఓకే, అంటే చాలా సివియర్గా ఉంది అన్నమాట పెయిన్. ప్లస్ ఎగ్జామినేషన్లో రైట్ హ్యాండ్ కూడా లాగుతూ ఉంది కదా, రైట్ లెగ్ హోల్ సైడ్ పెయిన్ ఉంది. రైట్ సైడ్ ఫేసెడ్ జాయింట్స్లో ఎక్కువ ఉన్నాయి పెయిన్ కంపేరింగ్ టు సెంట్రల్. సో ఏమైనా పడడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఏం చేస్తుంటారు మీరు? ఎక్కువ కూర్చొని ఉంటారా? ఓకే, సో ఎట్లా ఉంటుంది నేచర్ ఆఫ్ పెయిన్? లాగుతూ ఉంటుందా? ఓకే, కూర్చున్నట్టు ఉంటా ఉంటుంది పెయిన్. ఓకే, సో ఈ పెయిన్ ఏదైతే ఉందో కంటిన్యూ ఉంటుందా, లేదంటే ఎప్పుడన్నా యాక్టివిటీ చేసినప్పుడు వస్తుంది? ఓకే, ఇవ్వడం కానీ, ఓకే, వెయిట్స్ లేపడం కానీ, ఓకే, అట్లా చేసినప్పుడు పెయిన్ ఎక్కువ, పెయిన్ ఇంకెక్కువ అవుతుంది. అంటే పెయిన్ అయితే కంటిన్యూ ఉంటుంది, రిలీఫ్ అయితే ఉంటుంది సార్, మరీ అంత పెయిన్ ఉంటుంది. ఏదైనా అట్లా సడన్ గా తిరిగినప్పుడు కానీ, మూమెంట్లో వస్తాం, మూమెంట్లో స్టెప్స్ స్పీడ్గా ఎక్కినప్పుడు కానీ, ఓకే, అట్లాంటి టైంలో వస్తుంది పెయిన్ ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం నిలబడి కొన్ని స్టెప్స్ ఎక్కినా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నార్మల్గా ఒక ఫేస్ లో ఎక్కితే స్పీడ్గా ఎక్కితే స్టార్ట్ అయిపోతుంది. స్పీడ్గా ఎవరెవరి దగ్గర చూపించారు ఇంతకుముందు? ఫిజియోథెరపీ, ఒకటి ఆర్థోపెడిక్. ఓకే, ఏమన్నారు? ఆర్థోపెడిక్ అయితే సర్జరీ అంటారు. ఓకే, ఫిజియోథెరపీ ఐఎఫ్టీ చేసినా కానీ ఎన్ని రోజులు చేయించుకున్నారు? 30 days చేయించుకున్నారు. ఏ ఏరియాకి సర్జరీ అన్నారు? లంబార్కి సర్జరీ అన్నారు. ఓకే, సో మనమైతే 21 విజిట్స్ ప్లాన్ చేసామండి. సి స్పైన్కి ప్లస్ లంబార్ స్పైన్కి కూడా 20 విజిట్స్ ప్లాన్ చేసాం. సార్కి అయితే సర్జరీ ప్రిఫర్ చేశారట. సో హోప్ ఈ 21 విజిట్స్లో మనం ప్రాబ్లం తగ్గింది క్లియర్ చేద్దాం. మనం ఫస్ట్ విజిట్ స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్. మాన్యువల్ థెరపీ ఎప్పుడు చేయించుకోలేదు కదా? లేదు సార్. రిలాక్స్ ఉండండి, క్రాక్ సౌండ్ వస్తుంది. ఓకే, ఫ్రీగా వదిలేస్తాం, ఫ్రీగా వదలాలి, రిలాక్స్, ఫ్రీగా వదలాలి, రిలాక్స్. వల్ల పడుకోండి, ఈ స్పైన్ చేద్దాం, రిలాక్స్, బ్రీతింగ్, వదిలేయండి కిందకి, ఫ్రీగా వదలాలి. ఫ్రీగా వదిలిపెట్టాలి, రిలాక్స్, చేతులు రెండు కింద వదిలిపెట్టేసండి. రిలాక్స్, ఫ్రీగా వదలాలి. ఇంకా చేతులను తల వెంట పెట్టండి. మెడ వెనక్కి, ముందు. లెఫ్ట్ ఏం ఉండదు కదా? లెఫ్ట్. బ్రీతింగ్ డిఫికల్టీ బ్రీతింగ్ డిఫికల్టీ అనిపిస్తుంది. సేమ్ చేయండి. ఇటు కాలు పెట్టండి, పట్టుకోండి, స్ట్రైట్ పెట్టండి, రిలాక్స్.
ఈ చెక్ కింద పెట్టండి కొంచెం ముందుకు ఇలా నడవండి. రైట్లో మూమెంట్ చూసుకోండి. ఫ్రీ అయిందా కాళ్ళు కూడా ఫ్రీ అయిందా? ఓకే. సో మ్యానిపులేషన్స్ చేసాము. ఇది ఫస్ట్ విజిట్లో కొంచెం రిలాక్సేషన్ ఉంది కదా. సో దీంతో పాటు మన ఏదైతే యూనిక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటితో కూడా ట్రీట్ చేస్తున్నాము. అండ్ మనకి 21 విజిట్స్లో మ్యాక్సిమం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అండ్ ఎండ్ వీడియో కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ. సో హాయ్, దిస్ డాక్టర్ రాహుల్ గుల్వే. ఈరోజు మనం మిస్టర్ ప్రదీప్ గారితో ఉన్నాము. సార్కి ఆల్మోస్ట్ 3 years నుంచి ఉండే పెయిన్ 21 విజిట్స్ మనం ట్రీట్ చేసాం. ఇవాళ లాస్ట్ విజిట్. సో మనము తెలుసుకుందాం ఎలా ఉన్నది ఎక్స్పీరియన్స్. పెయిన్ మొత్తం తగ్గిపోయింది. ఓకే. ఇంతకుముందు కంటే మొత్తం అంటే నా డైలీ యాక్టివ్ ఎట్లుంటుందంటే టాబ్లెట్స్ వేసుకోవడం పడుకోవడం, టాబ్లెట్స్ వేసుకోవడం పడుకోవడం అంతే ఉంటుండే. ఓకే. ఇప్పుడైతే మొత్తం టాబ్లెట్స్ క్లోజ్. ఎప్పటి నుంచి మానేసారు టాబ్లెట్స్? అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ కొంచెం ముందు నుంచే బంద్ చేసిన. ఓకే. ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది సార్. ఓకే. సర్జరీ చెప్పారు కదా మీకు? సర్జరీ చెప్పింది సార్. ఓకే. ఎట్లా ఉంటుండే ముందుకి ఇప్పటికి, ఏం డిఫరెన్స్ ఉంది? అది మొత్తం పెయిన్ ఉంటుండే సార్. మార్నింగ్ నుంచి నైట్ దాకా పెయిన్. టాబ్లెట్స్ వేసుకోవడం, టాబ్లెట్స్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది. ఓకే. లేదంటే నిద్ర లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎక్కడ పోవడం లేదు, మొత్తం ఇల్లే. ఓకే. ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది సార్. అంత క్లియర్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ రైట్ సైడ్ మొత్తం నెక్ దగ్గర నుంచి థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్, కాళ్ళు లాగడం, చేయి లాగడం, తిమ్మిరి రావడం మొత్తం తగ్గిపోయింది. మొత్తం క్లియర్ అయింది. మొత్తం క్లియర్ అయిపోయింది. ఎంత పర్సెంట్? 95%. అంటే మొత్తం అయింది సార్. 95 కూడా 100%. 100% క్లియర్ అయింది. ఓకే. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకే. ఈ ట్రీట్మెంట్లో మెయిన్గా మనకు వచ్చేటప్పుడు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మనం 21 విజిట్స్ ప్లాన్ చేస్తాం కదా. సో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే ఏమనిపించింది మనం ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ విజిట్కి? అంటే ఒక 2-3 విజిట్స్లో చేంజ్ చేసాం సార్. ఓకే. హెవీ పెయిన్ ఉండే కానీ 2-3 విజిట్స్లో నాకు చేంజ్ తెలిసిపోయింది. ఓకే. నేను కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకే. అంటే కాన్ఫిడెంట్ అనిపించిందా? మనం ఇన్ని విజిట్స్ అన్నాము, అంతకు ముందు కూడా వేరే ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు కదా. అంటే ఒక 1-2 విజిట్ దాకా అంత అది లేకుండా సార్. అంటే కాన్ఫిడెంట్ లేకుండా సార్. ఒక 2-3 విజిట్స్ కాగానే అర్థమైపోయింది, పెయిన్ క్లియర్ అయిపోయింది. ఓకే. డిఫరెన్స్ తెలవడం మొదలైంది అప్పటి నుంచి. ఓకే. సో ఫస్ట్ ఫ్యూ డేస్ తర్వాత 10 విజిట్స్కి 15 విజిట్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుండే? తగ్గుతూనే వచ్చింది. ఓకే. విజిట్కి తగ్గుతా వచ్చింది పెయిన్ ఇంటెన్సిటీ. ఇప్పుడు దాదాపు పెయిన్ లేదు. క్లియర్ అయిపోయింది. ఓకే. సో ఆ తిమ్మిరి అది కూడా క్లియర్ అయిపోయింది. ఓకే. సో మన వీడియోస్ చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఒకటైతే సర్జరీకి అయితే వెళ్ళొద్దని చెప్తా సార్. ఇంకోటి సార్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నాడు. నేను బయట చూసిన డాక్టర్స్ కంటే చాలా బెస్ట్ ఉన్నాడు. అసలు చెప్పాలంటే అస్సలు కమర్షియల్ కాదు. బయట ఫుల్ కమర్షియల్ ఉన్నారు. సార్ని చూసినాక నాకు అర్థమైంది చాలా మంచిగా ఉన్నాడు డాక్టర్. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్ దగ్గరికి ఒకసారి రండి, ఒక 2-3 విజిట్స్ తీసుకోండి, మీకే అర్థమైపోతుంది, చేంజ్ తెలుస్తుంది. ఓకే. సో చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఒక వీడియోలో మనం ఒక విజిట్లో మ్యానిపులేషన్స్ అవి చేసిన తర్వాత ఆ పెయిన్ తగ్గిపోతుందని. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్. డెఫినెట్గా పెయిన్ ఇంటెన్సిటీ ఫస్ట్ విజిట్లో మనం మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దట్ డజంట్ మీన్ అంటే మనం ఒక విజిట్లో మ్యానిపులేషన్స్ కానీ మన హోల్ సెషన్ ట్రీట్ చేసిన తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ తగ్గినంత మాత్రాన లోపల స్ట్రక్చర్ మ్యాక్సిమం కరెక్ట్ అయినట్టు కాదు. మనం ఏదైతే పేషెంట్స్కి ట్రీట్ చేస్తామో, అంటే ఇప్పుడు స్ట్రక్చర్లో ఎలాంటి డ్యామేజ్ ఉన్నప్పుడు కానీ, డిస్క్ బల్జెస్ ఉన్నప్పుడు ఆ డిస్క్ వెళ్ళి నర్వ్ని కంప్రెస్ చేస్తున్నప్పుడు, లేదంటే మజిల్ ఇంజరీ కానివ్వండి, లేదంటే మనకి మైక్రో మిస్అలైన్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి పెయిన్స్తో బాధపడినప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ ఫస్ట్ విజిట్లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ 1-2 విజిట్స్లో డెఫినెట్గా డిఫరెన్స్ తెలిసే అవకాశం ఉంది, పెయిన్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ 1-2 విజిట్స్లో టోటల్ ప్రాబ్లం మొత్తం లోపల క్లియర్ అయినట్టు కాదు. అది డెఫినెట్గా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే లోపల సివియారిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి, లోపల ఎంత డ్యామేజ్ ఉంది దాన్ని బట్టి, మన ఫిజికల్ ఎగ్జామినేషన్ని బట్టి, రేడియోలాజికల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి దాన్ని బట్టి ఇన్ని విజిట్స్ అని ప్లాన్ చేస్తాం. కొంతమందికి 3 విజిట్స్ ప్లాన్ చేస్తాం, కొంతమందికి 7 చేస్తాం, కొంతమందికి 21 చేస్తాం, కొంతమందికి 50-70 విజిట్స్ కూడా చేస్తాము. ఇది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం. లోపల ప్రాబ్లం ఎంత సివియారిటీ ఉందో దాన్ని బట్టి మనం విజిట్స్ ప్లాన్ చేస్తాము. మనం ప్లాన్ చేసిన విజిట్స్లో
మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అయితే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే సివియారిటీని బట్టి సపోజ్ మినిమం అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఉన్నప్పుడు దానికి మనం చాలా లెస్ విజిట్స్ ప్లాన్ చేస్తాము. ఎవరికైతే సివియారిటీ లోపల ఎక్కువ ఉందో వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో మనం రోజు ట్రీట్మెంట్ చేసేటప్పటికి లోపల స్ట్రక్చర్ కరెక్షన్ అయ్యే కొద్దీ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం కొంచెం స్ట్రాంగర్ లాంగ్ విజిట్స్ ప్లాన్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే థెరపటిక్ ప్రొసీజర్స్ వేరే ప్రొసీజర్స్ యూజ్ చేస్తామో, డీప్ కంప్రెషన్ కానివ్వండి, లేజర్ కానివ్వండి, లేదంటే నీడ్లింగ్ కప్పింగ్, ఇవన్నీ చేయడం వల్ల మనము ఒక స్ట్రక్చర్ని టువర్డ్స్ హీలింగ్, అంటే నార్మల్గా ఒక స్ట్రక్చర్ని టువర్డ్స్ నార్మల్ హీలింగ్ వైపు ఫెసిలిటేట్ చేస్తూ వెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక స్ట్రక్చర్ని డే బై డే డైలీ మొబిలైజ్, మ్యానిపులేషన్స్ ప్లస్ ఫెసిలిటేట్ చేయడం వల్ల ఈ లేజర్ థెరపీ ద్వారా లోపల స్ట్రక్చర్ ఏంటంటే లోపల ఫిజియాలజికల్ చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల, లోపల స్ట్రక్చర్ కరెక్ట్ అవ్వడం వల్ల, లోపల స్ట్రక్చర్ హీల్ అవ్వడం వల్ల, లోపల స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ అవ్వుకుంటూ రావడం వల్ల పెయిన్ ఇంటెన్సిటీ స్లోగా తగ్గుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మెకానికల్ స్ట్రక్చర్లో మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమే రిజల్ట్ వస్తుంది. ఇది వన్ డే మిరాకిల్ కాదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 21 విజిట్స్ నుంచి వర్కౌట్ చేస్తున్నాం సార్ మీద. ఇది లాస్ట్ విజిట్. 21 విజిట్స్ ఎందుకు ప్లాన్ చేస్తామంటే ఆల్మోస్ట్ 3 years నుంచి మీరు సఫర్ అయ్యారు. సో 3 years నుంచి దాదాపు ఈయన చాలా మందిని కలిశారు. అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఫిజియోస్ని కలిశారు, కొంతమంది ఆర్థోపెడిక్ని కూడా కలిశారు, ఇంకా ఎవరెవరిని కలిశారు, ఫిజియోస్, ఆర్థోస్. సో ఆల్మోస్ట్ వేరే ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ ఇప్పుడు పెథలాజికల్ కండిషన్స్లో మనం చేసేది ఏముండదు. పెథలాజికల్ కండిషన్స్ అంటే ఇప్పుడు కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనా పెయిన్ ఉంటుంది, కొంతమందికి ఆర్థరైటిస్ ఉన్నప్పుడు పాలీ ఆర్థరైటిస్ కానీ, రుమాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే వేరే పెథలాజికల్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ దానికైతే మనం ట్రీట్ చేయము. మనం ప్యూర్గా ట్రీట్ చేసే కేసెస్ మెకానికల్ స్ట్రక్చర్లో వచ్చిన ప్రాబ్లం వల్ల ఏదైతే పెయిన్స్ వస్తాయో దాన్ని మనం ట్రీట్ చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా మన దగ్గర క్లియర్ అవుతాయి. ఇంకా దాంతోపాటు మనం చేసిన ట్రీట్మెంట్ ఒక ఎత్తు అయితే ఎక్సర్సైజెస్, మనం చెప్పిన ఎక్సర్సైజెస్ అయితే డెఫినెట్గా కంటిన్యూ చేయాలి. ఎవరైనా కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. ఓకే, సో మనము ఏ 20 విజిట్స్ చేసినా కానీ, లేదంటే 50 విజిట్స్ ఇచ్చినా కానీ లోపల స్ట్రక్చర్ ఎప్పటికీ 100% కరెక్ట్ కాదు. స్ట్రక్చర్ అనేది రీస్టోర్ అవ్వాలంటే ఇయర్స్ టైం పడుతుంది. సో మన ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే పేషెంట్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయగలగాలి. ఎక్సర్సైజ్ చేయగలిగితేనే ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఇంకొకటి చాలామంది అంటూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తే మాకు పెయిన్ పెరుగుతుంది అని. ఎక్సర్సైజ్ చేస్తే పెయిన్ పెరుగుతుంది అని ఎప్పుడు అంటారు? ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ని మనం కరెక్ట్ చేయము, ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయకుండా మనం లోపల ప్రాబ్లమ్ని పట్టుకొని బయట నుంచి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా స్ట్రక్చర్ ఇరిటేట్ అవుతుంది, పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్పెసిఫైజ్డ్ కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో, సో అప్పుడు డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ పెరగదు. మీకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ పెరిగిందా? పెయిన్ పెరగలేదు. సో ఇప్పుడు ఎన్నిసార్లు చేయగలుగుతున్నారు ఎక్సర్సైజ్? డేలో 2 times చేస్తున్నారు. ఎందుకంటే ఒక పూట ఇక్కడికి వస్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లో చేసుకుంటున్నారు. ఎంత టైం పడుతుంది ఎక్సర్సైజెస్కి మొత్తం? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. సో ఆయన నాకు తెలిసి మీరు బాగా డెడికేటెడ్గా వర్కౌట్ చేసినట్టున్నారు. మనం చెప్పే ప్రతి కేస్కి ఎక్సర్సైజ్ అనేది కీ రోల్ అండి. మనం మొత్తం ఎలాంటి ట్రీట్మెంట్ అప్రోచెస్ వాడినా, మనం ఎంత ట్రీట్ చేసినా కానీ అల్టిమేట్గా పేషెంట్ వాళ్ళ బాడీ ఓనర్. సో యాజ్ అ టీచర్ లాగా మనం చెప్పడం వరకే మా దగ్గర ఉంటుంది. మేము క్లియర్గా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎన్ని రిపీటేషన్స్ చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది చెప్తాము. వాళ్ళ బాడీ టాలరెన్స్ లెవెల్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎంతసేపు వాళ్ళ బాడీ మనం చెప్పిన ఎక్సర్సైజ్కి చేయగలుగుతుంది అనేది. సో దాని ప్రకారంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. మనకి ఎక్సర్సైజ్ చేసే కొద్దీ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది, కాబట్టి ఇంకా ఎక్కువ మనకి చేయాలనిపిస్తుంది ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజ్ చేస్తే పెయిన్ పెరుగుతుంది అనేది డెఫినెట్గా కొన్ని కేసెస్లో వర్కౌట్ అవుతుంది, కొన్ని కేసెస్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో మనం ఎప్పుడైతే థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తామో అప్పుడు డెఫినెట్గా పెయిన్ పెరగదు. ఎందుకంటే మనం ఆ చేసే ఎక్సర్సైజెస్ కస్టమైజ్డ్గా ఉంటాయి, వాళ్ళ నీడ్ని, వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనము దాంట్లో లెవెల్స్ ఉంటాయి ఎక్సర్సైజెస్లో కూడా. కొన్ని ఎక్సర్సైజెస్లో మనకి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ అంటాము. సో లోపల సివియారిటీని బట్టి, వాళ్ళ బాడీ ఇచ్చే పర్మిషన్ని బట్టి మనం ఎక్సర్సైజెస్ డోసెస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. దాని ప్రకారంగా చేస్తూ ఉంటే డెఫినెట్గా పెయిన్ అనేది రాదు ఎక్సర్సైజ్ చేస్తే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే వెళ్తే ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. కొంతమందికి మనం మళ్ళీ ఏదైనా ఇంజురీస్ జరిగినప్పుడు
డెఫినెట్గా ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం ఒకసారి ట్రీట్ చేసాం స్ట్రక్చర్ని, మనం ఎక్సర్సైజ్ చేసాం, మళ్ళీ పెయిన్ రాదు అనడానికి కూడా కాదు. మనం ఆ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయకపోతే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఎట్లా ఉంది? హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్? హ్యాపీ. సో మనం ఇవాళ లాస్ట్ మళ్ళీ మొబిలైజ్ చేసుకుందాము. సో దీంట్లో మేజర్గా మీకు ఏం నచ్చింది ట్రీట్మెంట్లో? సార్ అన్ని అన్ని బాగుంటాయి. ఏదైనా స్పెసిఫిక్ ఈ టెక్నిక్ కానీ లేదంటే ఈ షాక్ వేవ్ కానీ లేదంటే లేజర్ కానీ? నీడ్లింగ్ ఒకటి బాగుంది సార్, మ్యానిపులేషన్ దీంట్లో రెండు బాగా నచ్చినాయి. ఎందుకు? అంటే పెయిన్ రేట్ బాగా వస్తుంది సార్ అది చేస్తే. నీడ్లింగ్ చేసినాక అది మ్యానిపులేషన్ చేసినాక మొత్తం రిలీఫ్ అయిపోతుంది. ఓకే రైట్. ఇవాళ మ్యానిపులేట్ చేసుకుందాము. మ్యానిపులేషన్ అనేది ఫ్రీగా ఉందండి. మ్యానిపులేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రమే. మ్యానిపులేషన్స్ అయినా మొబిలైజేషన్ అయినా ఇది మనం ప్యూర్గా చేసేది జాయింట్ని మిస్అలైన్మెంట్స్ కరెక్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ని అడ్జస్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం మ్యానిపులేషన్స్. మ్యానిపులేషన్స్ చేసినంత మాత్రాన ప్రాబ్లం మొత్తం తగ్గిపోయిందని కాదు, అంతే కదా? ఫ్రీగా ఉందండి. కూర్చోండి. సో మనం ఏదైతే మన థెరపటిక్ అప్రోచెస్లో ఈ స్పెసిఫిక్గా మెకానికల్ పెయిన్స్కి రిలేటెడ్గా మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మ్యానిపులేషన్స్తో పాటు మన యూనిక్ థెరపటిక్ అప్రోచెస్ చాలా ఉంటాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ని డిఫరెంట్ అప్రోచెస్తో ట్రీట్ చేస్తాము. లైక్ మనకు వర్టిబ్రాస్ అని మొబిలైజ్ చేయడానికి కానీ, మ్యానిపులేషన్స్ కట్ చేయడానికి కానీ కొన్ని అప్రోచెస్ ఉంటాయి. స్పైనల్ అండ్ న్యూరల్ మొబిలైజ్ చేయడానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. మజిల్ని హీల్ చేయడానికి, లోపల ఉండే స్ట్రక్చర్ని రిపేర్ చేయడానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. మజిల్ని స్ట్రెంత్ చేసుకోవడానికి డిఫరెంట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాంతోపాటు మనకి ఎర్గనామిక్స్లో మనం చూసుకుంటే కైనెటిక్ కంట్రోల్ ఎక్సర్సైజెస్ అవన్నీ గైడ్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ స్ట్రక్చర్ని మనం ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్ అప్రోచెస్ని వాడతాము. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఓవరాల్ రిజల్ట్ అనేది వస్తుంది. లోపల స్ట్రక్చర్ కరెక్ట్ అయ్యి స్ట్రెంత్ అయ్యే కొద్దీ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. థ్యాంక్ యూ.